యా వెల్కమ్ టు కరెంట్ అఫైర్ డిస్కషన్. నవంబర్ 15 నుంచి 30 వరకు దిస్ ఇస్ ద పార్ట్ 4 కరెంట్ అఫైర్స్. యాక్చువల్గా మొత్తం 6 పార్ట్స్ కానీ 7 పార్ట్స్ కానీ ఉండొచ్చు. ఇది 4th పార్ట్. ఓకే రైట్. సో 29th క్వశ్చన్. ఇక్కడ ఒక బ్యాంకు మినిస్ట్రీ కాల్డ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేరు, ఒక ఎన్బిఎఫ్సి, ద ఎన్బిఎఫ్సి కాల్డ్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ న్యూస్లో ఉన్నాయి. ఆ బ్యాంక్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్. వాట్స్ అ బ్యాంక్? ఇట్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వై దీస్ 3 ఆర్ ఇన్ న్యూస్? వాట్ ఈస్ అ బ్యాంక్? ఇండస్ ఇండ్ బ్యాంక్. అండ్ వాట్స్ ద ఎన్బిఎఫ్సి? భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, దీస్ 3 కొలాబరేట్ అయ్యి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశాయి. దట్ ఇనిషియేటివే భారత్ సంజీవని కృషి ఉత్థాన్ ఇనిషియేటివ్. ఓకే, ఒక బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్బిఎఫ్సి భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఇండస్ ఇండ్ బ్యాంకే పేరెంట్ బ్యాంక్ కూడా, ఈ పేరెంట్ కంపెనీ ఈ ఎన్బిఎఫ్సికి కూడా. ఇండస్ ఇండ్ బ్యాంకు భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కలిపి లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివే భారత్ సంజీవని కృషి ఉత్థాన్ ఇనిషియేటివ్. భారత్ సంజీవని కృషి ఉత్థాన్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి, ఎఫ్పిఓస్కి ఫినాన్షియల్ సపోర్ట్ని, ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ఫస్ట్ టెన్యూర్లోనే ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే 10,000+ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. వీటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం సపోర్ట్ని, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ని దిస్ ఇనిషియేటివ్ ద్వారా బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంకు, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ కలిపి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్తో కొలాబరేట్ అయ్యాయి. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, దట్ ఈస్ బిఎఫ్ఐఎల్ ఇంక్లూజన్ లిమిటెడ్, రూరల్ ఏరియాస్లో, అన్బ్యాంక్డ్ ఏరియాస్లో ఫీమేల్స్కి, ఎస్హెచ్జి గ్రూప్స్కి ఎస్పెషల్లీ ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్. నౌ ఈ ఎఫ్పిఓ 11 స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఈ బ్యాంకు, ఎన్బిఎఫ్సి కలిపి సపోర్ట్ ఇవ్వబోతున్నాయి. ఇంకొకటి, ఎఫ్పిఓస్ని మన ఇండియాలో సపోర్ట్ చేసే ఎస్టాబ్లిష్మెంట్ కోసము ఎఫ్పిఓ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీ ఎవరు అంటే ఎస్ఎఫ్ఏసి. వాట్ ఈస్ ఎస్ఎఫ్ఏసి? స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం. ఎస్ఎఫ్ఏసి ఈజ్ ద నోడల్ ఏజెన్సీ at the national level for the creation of FPOs. Very important. This is many times they asked in exam. ఈ ఎఫ్పిఓస్ క్రియేషన్లో నోడల్ ఏజెన్సీ ఎవరు అంటే నేషనల్ లెవెల్లో స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. ఓకే రైట్. ఒక ఎఫ్పిఓని సెటప్ చేయాలి అంటే either కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం కానీ మినిమం 10 ఫార్మర్స్ కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఫినాన్షియల్ సపోర్టు ఇచ్చిన తర్వాత సబ్సిడీ, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షను, ఇవి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి. ఆ బెనిఫిట్ కనుక ఎఫ్పిఓ రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఎఫ్పిఓలో మినిమం ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి, ఇప్పుడు సపోజ్ లైక్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కడైనా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే అందులో మినిమం 300 ఫార్మర్స్ ఉండాలి. హిల్లీ ఏరియాస్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎఫ్పిఓస్ని సెటప్ చేసి ఉంటే మినిమం 100 మెంబర్స్ ఉండాలి. ఎఫ్పిఓ పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లొకాలిటీలో గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కలిపి వాళ్ళే ఒక గ్రూప్గా ఎఫ్పిఓని ఫామ్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన క్రాప్ అవుట్పుట్ని మీడియేటర్స్ లేకుండా, దళారులు లేకుండా వాళ్ళే మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సో దట్ దే కెన్ అర్న్ మ్యాక్సిమం రిటర్న్స్ ఆన్ దేర్ ప్రొడ్యూస్. ఓకే, సో దట్స్ వాట్ దిస్ ఎఫ్పిఓస్ యొక్క మేజర్ పర్పస్. ఈ ఎఫ్పిఓస్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, బూస్టప్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో నౌ ఇండస్ ఇండ్ బ్యాంకు, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసిన ఇనిషియేటివే భారత్ సంజీవని కృషి ఉత్థాన్ ఇనిషియేటివ్. దట్స్ 29th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 30. 30th క్వశ్చన్ ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ మల్టీ సెక్టర్ రొటేషన్ ఫండ్ని లాంచ్ చేసింది. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏది అంటే శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అండ్ దిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక మల్టీ సెక్టర్ రొటేషన్ ఫండ్ ఏంటి అంటే
ఐ మీన్ ఒక న్యూ ఫండ్ని ఆఫర్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్కి, శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ విత్ ద నేమ్ కాల్డ్ మల్టీ సెక్టర్ రొటేషన్ ఫండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ సెక్టర్ రొటేషన్ ఫండ్ అంటే డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, మెటల్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సెక్టార్, ఓకే, రియల్ ఎస్టేట్ సెక్టార్, ఇలా ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క టైంలో బూమ్లో ఉంటుంది, రైట్. ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు ఏసీస్ సేల్స్ కానీ, ఫ్యాన్స్ సేల్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్ సేల్స్ కానీ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఏదైనా డిసీజెస్ వస్తే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎక్కువ సేల్స్ పెరుగుతాయి, అంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి, అంటే ఆ టైంలో ఆ కంపెనీ షేర్స్ ఎక్కువ రైజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి దిస్ శ్రీరామ్ గ్రూప్ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ మనీని రొటేట్ చేస్తూ ఉంటుంది. సో మేబీ ఒక ఫ్యూ మంత్స్ 3-4 మంత్స్ ఒక సెక్టార్లో, మెటల్ సెక్టార్లో, ఇంకొక 3-4 మంత్స్ ఐటీ సెక్టార్లో, ఇంకొక 3-4 మంత్స్ లైక్ ఫార్మా సెక్టార్లో అలా ఇన్వెస్ట్ చేస్తూ హయ్యర్ రిటర్న్స్ని జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే మల్టీ సెక్టార్ రొటేషన్ ఫండ్. ఏ కంపెనీ అంటే ఏఎంసీ కంపెనీ అంటే శ్రీరామ్ గ్రూప్. అండ్ నార్మల్గా మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఎఫిషియన్సీని ఎన్ఏవితో మెజర్ చేస్తాం, నెట్ అసెట్ వాల్యూతో. ఓకే, దట్స్ అ 30th క్వశ్చన్. నెక్స్ట్ 31st క్వశ్చన్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి కొత్త చైర్మన్ వచ్చారు. ఆయన పేరు సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్. అండ్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో చైర్మన్గా ఉన్న పర్సన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఆయన పేరు బిఆర్ గవి. ఈ బిఆర్ గవి ప్రీవియస్గా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో చైర్పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన నల్సాకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అయ్యారు. ఓకే, రైట్. బోత్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అండ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రెండూ కలిపి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే ఎస్సీ ఎల్ఎస్సికి నల్సాకి ఉన్న సింపుల్ డిఫరెన్స్ ఏంటో చూస్తే, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు దగ్గర ఓకే ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ దోస్ హూ మైట్ ఫేస్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ బ్యారియర్స్ ఇన్ యాక్సెసింగ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద ల్యాండ్. ఏదైనా కేసుని మనం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలనుకుంటే మనకి లాయర్ని అపాయింట్ చేసుకునేంత స్తోమత కెపాసిటీ లేకపోతే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ మనకి సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ. అంటే సుప్రీంకోర్టు దగ్గర ఫినాన్షియల్గా చాలా బ్యాక్వర్డ్ ఉన్న ఫ్యామిలీస్కి వాళ్ళ తరపున వాళ్ళ కేసెస్ని సుప్రీంకోర్టు జడ్జి ముందు వాదించడం కోసమే దిస్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ. ఓకే, దానికి చైర్మన్గా ఇప్పుడు సూర్యకాంత్ అపాయింట్ అయ్యారు. నార్మల్గా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో 9 మెంబర్స్తో పాటు ఒక చైర్పర్సన్, ఆ చైర్పర్సనే సూర్యకాంత్ ఇప్పుడు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, నల్సా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా ఇదేంటంటే నేషనల్ లెవెల్లో ఎస్సీఎల్ఎస్సి సుప్రీంకోర్టు దగ్గర, బట్ నల్సా ఓకే లీగల్ సర్వీసెస్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఎవ్రీ లెవెల్ అంటే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేలా ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, హై కోర్ట్స్లో సపోర్ట్ ఇచ్చే ఆర్గనైజేషనే నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో నల్సా నేషనల్ లెవెల్లో జస్టిస్ని, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ సుప్రీంకోర్టులో జస్టిస్ని ప్రొవైడ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ బిఆర్ గవాయి అండ్ ఎస్సీఎల్ఎస్సికి చైర్పర్సన్ సూర్యకాంత్. దట్స్ అ క్వశ్చన్. నౌ కమింగ్ టు 31st క్వశ్చన్. లుక్ అట్ హియర్. Who has been recently appointed as the new chairman of the Supreme Court Legal Services Committee and the personality Justice Suryakanth. Option 3 is the correct answer. ఈ అపాయింట్మెంట్ ఎవరు చేశారంటే ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. 51st పర్సనాలిటీ కెన్ సి సంజీవ్ ఖన్నా ఈ యాక్ట్ ఈ సెక్షన్ బేస్ చేసుకొని ఈయన అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. 31st క్లియర్. నో 32. రీసెంట్గా మన ఇండియన్ యాక్టర్ థాయిలాండ్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా, టూరిజం అడ్వైజర్గా అపాయింట్ అయ్యారు. ఆయన పేరు సోనూ సూద్. ఓకే, యాక్టర్ సోనూ సూద్ ఇండియన్ సెలబ్రిటీ, థాయిలాండ్ టూరిజం అంబాసిడర్గా అండ్ అడ్వైజర్గా అపాయింట్ అయ్యారు సోనూ సూద్. దట్స్ 32nd. నాట్ మచ్ టు డిస్కస్. నో 33rd క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉండే
దిస్ డిపార్ట్మెంట్ దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ దీపము రీసెంట్గా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కోసము గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అండ్ ఈ గైడ్లైన్స్కి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి అప్లికబిలిటీ లేదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అప్లికబిలిటీ లేదు. అండ్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఓనే ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయో వాటికి కూడా అప్లికబిలిటీ లేదు. బట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్స్ కాకుండా లైక్ మహారత్న, నవరత్న, మినిరత్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి గైడ్లైన్స్ అప్లికబుల్ అవుతాయి. ఏంటి గైడ్లైన్స్ అంటే ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజు వచ్చిన ప్రాఫిట్లో ట్యాక్స్ కట్టగా మిగిలింది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. పిఏటీలో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 30% ఆఫ్ ప్రాఫిట్ని, సపోజ్ ప్రాఫిట్ 10,000 crores వచ్చింది అనుకుందాం, ప్రాఫిట్ కాదు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓవరాల్ ప్రాఫిట్ 15,000 crores వస్తే ఒక కంపెనీకి ఈ ఎగ్జాంపుల్లో 25% ట్యాక్స్ కట్టారు అనుకుందాం. 25% అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ లైక్ 4,3750 crores. రిమైనింగ్ అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 11,250 crores. యా, దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ మిగిలింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, మొత్తం వచ్చిన ప్రాఫిట్ ఇది, గ్రాస్ ప్రాఫిట్ ఇది. దీంట్లో 25% ట్యాక్స్ పోగా మిగిలిన అమౌంట్ 11,250 crores. నౌ దిస్ అమౌంట్లో దిస్ 11,250 crores ఓకే, ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. 30% ఆఫ్ ట్యాక్స్ని దీంట్లో మళ్ళీ 30% ఆఫ్ 11,250 crores డివిడెండ్గా షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదు నెట్వర్త్ ఎంత ఉంటే ఈ కంపెనీ, ఒక కంపెనీ ఇదే బెల్ కంపెనీ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, BHEL వచ్చిన ప్రాఫిట్ ఇది, దాంట్లో ట్యాక్స్ కట్టగా మిగిలిన అమౌంట్ ఇది, దీంట్లో 30% ఒక ఫిగర్ వస్తుంది. దెన్ నెట్వర్త్ ఆఫ్ BHEL లెట్ us assume ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక 30,000 crores అనుకుందాం. 30,000 crores నెట్వర్త్ మీనింగ్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. దీంట్లో 4% అంటే 1,200 crores. ఇప్పుడు రెండిట్లో బిగ్ నెంబర్ ఆబ్వియస్లీ 30% ఆఫ్ 11,000 crores అంటే 3,300 కోట్ల పైగా వస్తుంది. సో దిస్ ఈజ్ 1,200. ఇప్పుడు ఇది బిగ్ కాబట్టి ఇంత అమౌంట్ని అంటే దిస్ మచ్ ప్రాఫిట్లో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని షేర్ హోల్డర్స్కి డివిడెండ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదు 4% ఆఫ్ నెట్వర్త్ విచ్ ఎవర్ ఈస్ హైర్ దట్ ఈస్ అప్లికబుల్. ప్రీవియస్గా ఈ నెంబర్ 5% అయితే ఇప్పుడు దాన్ని 4%కి రెడ్యూస్ చేశారు. అది ఒక రివైజ్డ్ గైడ్లైన్. నెక్స్ట్ థింగ్ ఇవన్నీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఇన్ కేస్ CPSE దగ్గర 3,000 crores నెట్వర్త్ క్యాష్ రిజర్వ్స్ కన్నా CPSE నెట్వర్త్ 3,000 crores అయ్యి ఉండి దాని దగ్గర క్యాష్ రిజర్వ్స్ లిక్విడ్ క్యాష్ 1,500 crores కన్నా ఉంటే అండ్ ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ లాస్ట్ 6 monthsగా బుక్ వాల్యూ కన్నా బిలోగా ట్రేడ్ అవుతున్నట్లయితే, ఓకే, బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతున్నట్లయితే కంపెనీ మేనేజ్మెంట్ షేర్స్ని బైబ్యాక్ చేయొచ్చు. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేసిన షేర్స్ని మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. బైబ్యాక్ చేయడం ద్వారా కంపెనీ మేనేజ్మెంట్కి స్టాక్ పెరుగుతుంది, ఓనర్షిప్ రైట్స్ పెరుగుతాయి. ఓకే రైట్, బైబ్యాక్ కూడా చేయొచ్చు ఈ కండిషన్లో. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ BHELలో గవర్నమెంట్ ఓనర్షిప్ 65% ఉంది, అదర్ పీపుల్ 35% ఉంది అనుకుందాం. దీంట్లో ప్రైవేట్ పీపుల్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, FIs అందరూ ఉంటారు. దీని బుక్ వాల్యూ 300 rupees అనుకుందాం. అండ్ లాస్ట్ 6 monthsగా ఇది 250 దగ్గరే ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అండ్ BHEL యొక్క నెట్వర్త్ 30,000 కోట్లను తీసుకున్న ఎగ్జాంపుల్లో, ఓకే, ఇక్కడ కండిషన్ చూస్తే CPSE నెట్వర్త్ కనుక 3,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే మన ఎగ్జాంపుల్లో అయితే 30,000 crores. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్స్ అబౌవ్ 1,500 crores. లెట్ us assume క్యాష్ రిజర్వ్స్ ఒక 2,000 crores ఉన్నాయనుకుందాం. నో ఈ కేసులో అంటే నెట్వర్త్ 3,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండి రిజర్వ్స్ 1,500 crores కన్నా ఎక్కువ ఉంటే బుక్ వాల్యూ, ఇది బుక్ వాల్యూ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, దిస్ 300. అండ్ ప్రెజెంట్ లాస్ట్ 6 monthsగా సెప్టెంబర్ నుంచి, లైక్ ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, జూన్, జూలై నుంచి ఇదే ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ కన్నా తక్కువనే ట్రేడ్ అవుతున్నప్పుడు ఇప్పుడు బెల్ మేనేజ్మెంట్ ఏం చేయొచ్చు అంటే ఒక 10% ఆఫ్ స్టాక్ని బైబ్యాక్ చేస్తుంది అనుకుందాం. బైబ్యాక్ అంటే ఆల్రెడీ BHELలో ప్రమోటర్ స్టాక్ 65% ఉంది, ఇప్పుడు ఇంకో 10% బైబ్యాక్ చేస్తే 75% వీళ్ళది అవుతుంది అండ్ వీళ్ళది 25% మిగులుతుంది. అంటే ఓనర్షిప్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బైబ్యాక్ చేయొచ్చు ఈ కండిషన్లో. నెక్స్ట్ థింగ్, షేర్స్ని బోనస్గా ఇష్యూ చేయొచ్చు, షేర్స్ని స్ప్లిట్టింగ్ కూడా చేయొచ్చు. కండిషన్స్ ఇవి ఉన్నాయి ఇక్కడ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్.
ఇన్ కేస్ బోనస్ ఇష్యూ చేయాలనుకుంటే పేడప్ క్యాపిటల్ ఓకే రిజర్వ్స్ 20 times కన్నా ఎక్కువ. లుక్ అట్ హియర్, సిపిఎస్ఈ షుడ్ ఇష్యూ బోనస్ షేర్స్ ఇఫ్ రిజర్వ్స్ ఆర్ 20 times పేడప్ ఈక్విటీ క్యాపిటల్ టు ఇంప్రూవ్ లిక్విడిటీ. సో పేడప్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ విచ్ ఈజ్ సబ్స్క్రైబ్డ్ బై షేర్ హోల్డర్స్. ఇప్పుడు వీళ్ళ దగ్గర రిజర్వ్స్ దీనికి 20 times ఉంటాయి. ఆబ్వియస్గా షేర్స్ బోనస్ని ఇష్యూ చేయొచ్చు ఉన్న రిజర్వ్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ షేర్స్ని స్ప్లిట్ కూడా చేయొచ్చు. లుక్ అట్ హియర్, ఇఫ్ ఒకవేళ ఫేస్ వాల్యూ, బుక్ వాల్యూ వేరు, ఫేస్ వాల్యూ వేరు. ఓకే రైట్. సో ఫేస్ వాల్యూ లిస్టెడ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ విత్ మార్కెట్ ప్రైసెస్, ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్ ఫేస్ వాల్యూ కన్నా 150 times ఉంటే, అధికంగా 6 months కంటిన్యూ అయితే షేర్స్ని స్ప్లిట్ కూడా చేయొచ్చు. బట్ షేర్ స్ప్లిట్ చేసేటప్పుడు ఒకసారి స్ప్లిట్టింగ్కి ఇంకోసారి స్ప్లిట్టింగ్కి మినిమం 3 years గ్యాప్ ఉండాలి. ఓకే, నో షేర్ స్ప్లిట్టింగ్ వల్ల కానీ బోనస్ షేర్స్ వల్ల కానీ కంపెనీ ఓవరాల్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వదు. బట్ ఏం చేంజ్ అవుతుందంటే షేర్ స్ప్లిట్ చేయడం వల్ల ఫేస్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, వెరాజ్ బోనస్ షేర్స్లో ఫేస్ వాల్యూ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకే, ఫేస్ వాల్యూ రిమైన్స్ అన్చేంజ్డ్. నెక్స్ట్ షేర్ స్ప్లిట్టింగ్లో రిజర్వ్స్ని ఏమి యూజ్ చేయరు. బోనస్ షేర్స్లో బోనస్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఉన్న రిజర్వ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈక్విటీ క్యాపిటల్లో నో చేంజ్. ఇక్కడ కూడా పేడప్ ఈక్విటీ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బట్ ఓవరాల్ వాల్యూ చేంజ్ అవ్వదు. అండ్ ఇది షేర్ హోల్డర్స్ని రివార్డ్ చేయడం కోసము ఇది మేక్ షేర్స్ అఫోర్డబుల్ అండ్ లిక్విడ్. ఓకే, సో ఇవి దట్ పర్టికులర్ చేంజెస్కి సంబంధించిన లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ పాయింట్స్ అన్నిటికన్నా రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్లోని ఏ డిపార్ట్మెంటు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి న్యూ గైడ్లైన్స్ ఇష్యూ చేసిందంటే దట్ ఈస్ దీపం. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5 is the correct answer for 33rd question. Okay, right. Next, 34th question. This question is all about వరల్డ్లోనే మోస్ట్ సస్టైనబుల్ అల్యూమినియం కంపెనీ. వరల్డ్లోనే మోస్ట్ సస్టైనబుల్ అల్యూమినియం కంపెనీ ఎవరు ఇచ్చారు ఈ ర్యాంకింగ్ అంటే స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక అల్యూమినియం కంపెనీ కాల్డ్ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మోస్ట్ సస్టైనబుల్ అల్యూమినియం కంపెనీ. మోస్ట్ సస్టైనబుల్ అంటే ఏంటి? వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా కార్బన్స్ని చాలా లెస్ ఎమిట్ చేస్తున్నాయని, ఈఎస్జీ నామ్స్ని బెటర్గా ఫాలో అవుతూ కంపెనీ నడుపుతున్నారని మీనింగ్. FY12తో కంపేర్ చేస్తే ప్రజెంట్ వాళ్ళ ఎమిషన్స్ 20% తగ్గాయి. అండ్ 2030 కల్లా వాళ్ళ బిజినెస్ అంతా రెన్యూబుల్స్ ద్వారానే 30% ఆపరేట్ చేయాలని చెప్పి కూడా టార్గెట్. అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న దాంట్లో 85% రీసైకిల్ కూడా చేస్తున్నారు FY24 ఇయర్ డేటాబేస్ చేసుకుని. అండ్ ఇంకొకటి దిస్ ఇండెక్స్, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, S&P గ్లోబల్ డో జోన్స్ సస్టైనబిలిటీ ఇండిసెస్. దీంట్లో వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 2500 కంపెనీస్లో టాప్ 10% కంపెనీస్ ఉంటాయి. DJSI, that is Dow Jones Sustainability Indices World Index represents top 10% of the largest 2500 companies in the S&P Global Broad Market Index. ఇందులో దిస్ కంపెనీ, దిస్ హిందాల్కో ఇండస్ట్రీస్ 2021లో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఇప్పుడు కూడా క్యారీ అవుతూనే ఉంది. ఓకే రైట్. సో సింప్లీ 34th క్వశ్చన్, రీసెంట్గా స్టాండర్డ్ అండ్ పూర్ పబ్లిష్ చేసినటువంటి గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో కంపెనీస్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్, విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్, ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్ అని చెప్పి పబ్లిష్ చేసినటువంటి ర్యాంకింగ్లో, అసెస్మెంట్లో మోస్ట్ సస్టైనబుల్ అల్యూమినియం కంపెనీ వరల్డ్లో ఏది అంటే హిందాల్కో ఇండస్ట్రీస్. అండ్ దట్ హిందాల్కో ఇండస్ట్రీస్ పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్. ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించి మోర్ సూపర్ మార్కెట్ కానీ ఐడియా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్. రైట్, దట్స్ 34th క్వశ్చన్. 35th క్వశ్చన్, యా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్, ఒడిషా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాజీ ప్రవాసీ భారతీయ దివస్. ఓకే, ప్రవాసీ భారతీయ దివస్కు సంబంధించి ఎన్నో ఎడిషను 18th ఎడిషన్కి సంబంధించి వెబ్సైట్ని ప్రవాత భారతీయ దివస్ india.gov.in లాంచ్ చేశారు. ఇది ఎవ్రీ 2 years ఒకసారి జరిగే ఈవెంట్, బైఎన్నియల్ ఇన్ నేచర్. దిస్ ఈస్ ద 18th edition and it is going to be hosted by Bhubaneswar, Odisha this time.
దట్స్ వై ఒడిషా చీఫ్ మినిస్టరు ఏ థీమ్తో దీన్ని సెలబ్రేట్ చేయబోతున్నారంటే డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. సో ఇండియన్ డెవలప్మెంట్లో ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ రోల్ కూడా మేజర్గా ఉంటుందనే మీనింగ్ వచ్చేలా, వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఎంకరేజ్మెంట్ చేయడం కోసము దిస్ థీమ్ని అడాప్ట్ చేసుకున్నారు. థీమ్ ఏంటి? డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. అండ్ ప్రవాస భారతీయ దివస్ ఫస్ట్ టైం 2003లో స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఎడిషన్ ఢిల్లీ హోస్ట్ చేసింది 2003లో, జనవరి 9 నుంచి 11 వరకు. వై దట్ డేట్ ఎస్పెషల్లీ అంటే 9th జనవరి 1915 మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చినటువంటి ఇయర్ డేట్ అది. దట్స్ వై జనవరి 9th నేషనల్ ప్రవాస భారతీయ దివస్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది 2 ఏళ్లకు ఒకసారి అని చెప్పాం కదా. 2023లో ఇండోర్ మధ్యప్రదేశ్ 17th ఎడిషన్ని హోస్ట్ చేసింది. దట్స్ 35th క్వశ్చన్. సో సింప్లీ 35th క్వశ్చన్, జైశంకర్ అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మోహన్ చరణ్ మాజీ ఒడిషా చీఫ్ మినిస్టర్ అండ్ ప్రవాస భారతీయ దివస్ సంబంధించి 18th ఎడిషన్లో ప్రవాస భారతీయ దివస్కి సంబంధించి వెబ్సైట్ని లాంచ్ చేశారు. అండ్ దిస్ ఇస్ బైఎన్నియల్ ఈవెంట్. ఈ ఇయర్ అంటే నెక్స్ట్ 2025లో భువనేశ్వర్ ఒడిషా హోస్ట్ చేయబోతోంది. థీము డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. డయాస్పోరా అంటే కూడా ఎన్ఆర్ఎస్ మీనింగ్. ఎన్ఆర్ఎస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. ఫస్ట్ టైం దిస్ ఈవెంట్ని 2003లో ఢిల్లీ హోస్ట్ చేసింది. అండ్ వై జనవరి 9th అంటే జనవరి 9th 1915 మహాత్మా గాంధీ రిటర్న్ వచ్చినటువంటి ఇయర్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి. 17th ఎడిషన్ 2023లో మధ్యప్రదేశ్ ఇండోర్ హోస్ట్ చేసింది. దట్స్ 35th క్వశ్చన్. 36th క్వశ్చన్, ఐఎస్ఏలో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో 104th కంట్రీగా ఆర్మేనియా ఫుల్ మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. ఓకే. అండ్ ఐఎస్ఏ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. మన ఇండియాలో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. గురుగ్రామ్ హర్యానా ఇస్ ద హెడ్ క్వార్టర్. 2015లో ఫ్రాన్స్ ఇండియా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ వల్ల పుట్టింది ఐఎస్ఏ. వరల్డ్ మొత్తం ఐఎస్ఏలో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నింటిలో సోలార్ ఇన్స్టాలేషన్స్కి సపోర్ట్ ఇవ్వడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, రైట్. అండ్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ దిస్ గాయ్ అజయ్ మాథూర్. బట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఆశీష్ ఖన్నా రీప్లేస్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను అది కూడా. ఓకే, ఆశీష్ ఖన్నా ఈజ్ గోయింగ్ టు బికమ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఫ్రమ్ నెక్స్ట్ మార్చ్ ఆన్వర్డ్స్. దీని ఎస్టాబ్లిష్మెంట్ 2015. అండ్ ఈవెన్ 2030 కల్లా ఈ 1000 బిలియన్స్, 1 బిలియన్ అంటే 100 కోట్లు, 1000 into 100 అంటే 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ని సోలార్ ఇండస్ట్రీస్లో మొబిలైజ్ చేయడమే టార్గెట్గా దిస్ ఐఎస్ఏ వర్క్ చేస్తుంది. దట్స్ 36th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను యూనిసెఫ్తో ఇండస్ ఇండ్ బ్యాంక్ కొలాబరేట్ అయ్యి డ్రాట్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్కి సంబంధించినటువంటి వి కాల్ ఇన్ఫర్మేషన్ని క్లైమేట్ రిస్క్కి అగెనిస్ట్గా వర్క్ చేసే ఆబ్జెక్టివ్తో, అర్లీ వార్నింగ్స్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండస్ ఇండ్ బ్యాంక్ యూనిసెఫ్తో టైఅప్ అయింది. ఓకే, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ద యూనిసెఫ్, హెడ్ క్వార్టర్ న్యూయార్క్ యూఎస్ఏ, టు ఎన్హాన్స్ వాట్ డిజాస్టర్ రెసిలియన్స్, డిజాస్టర్స్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ లాగా, అండ్ క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ త్రూ ద ఇనిషియేటివ్ కాల్డ్ డిజాస్టర్ రెసిలియంట్ కమ్యూనిటీస్ అండ్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫార్మ్డ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్. ఇట్ ఈస్ ఇండస్ ఇండ్ బ్యాంక్. దిస్ వీక్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ సెకండ్ టైం వచ్చింది. ఆల్రెడీ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత్ సంజీవని కృషి ఉత్థాన్ ఇనిషియేటివ్ని ఎఫ్పిఓస్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో కొలాబరేట్ అయ్యారని చెప్పి మాట్లాడాం. అండ్ హియర్ అగైన్ యూనిసెఫ్తో కొలాబరేట్ అయింది. సో డిజాస్టర్ అండర్ దేర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా ఈ ఫండ్స్ని ఈ పర్టికులర్ కాస్ట్కి ఇండస్ ఇండ్ బ్యాంక్ స్పెండ్ చేయబోతుంది. ఓకే, దట్స్ 37th క్వశ్చన్. ఓకే, రైట్. 38th బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్ ఇనిషియేటివ్. అండ్ 39th మెరైన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ 40th one ఆల్సో అన్ ఇండెక్స్. అండ్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఓవరాల్గా 64-65 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు 37 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 28 క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. దట్ క్వశ్చన్స్ని మేబీ నెక్స్ట్ 2 partsలో విల్ ట్రై టు కంప్లీట్. థ్యాంక్ యూ. రైట్.